ప్రియమైన దేవుని ద్వారా నేటి ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి ఆత్మీయులైనటువంటి సహోదర సహోదరిమణులకు, నాతోటి దైవజనులకు, వీళ్ళరా ప్రతి ఒక్కరికి అందరికీ ప్రభువు నామం బట్టి శుభాభివందనం తెలుపుకుంటున్నాను. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠం నీ పరుగు క్రీస్తు కొరక లేక లోకం కొరక. ఒకవేళ నీ పరుగు క్రీస్తు కొరకైతే నీవెక్కడికి వెళ్తావు, లోకం కొరకైతే నీవెక్కడికి వెళ్తావు అన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తున్న ప్రియరా యేసుక్రీస్తుల వారు సాక్షాత్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సర్వ ప్రపంచ మానవాళ్ళని మేల్కొల్పాడు. కానీ ఎవరు మేల్కోలేదండి. ఎవరు చాలామంది మేల్కోలేకపోగా ఆయన తిరస్కరించారండి. మొదటి శతాబ్దంలో తిరస్కరించి ఆయనపై తిరుగుబాటు చేసి చివరికి ఆయన మీదే కుట్ర పన్ని నానా హింసలకు గురి చేసి క్రైస్తవ యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి శిష్యులను కూడా చాలామందిని ఆ రోజు భ్రమ పెట్టారు, భయపెట్టారు, అనేక మందిని చంపేశారు. ఈరోజు మనము ఆ యొక్క ముందటి తరంలో మొదటి శతాబ్దంలో మనం ఉంటే క్రైస్తవం ఇంతలా విస్తరించేది కాదు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి తెగువ, వాళ్ళకున్నటువంటి పట్టుదల, వాళ్ళకున్నటువంటి సంసిద్ధత మనలో లేదని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లరా ఆ రోజు అపోస్తలులు 12 మంది ఆ యొక్క సత్య సువార్తను పట్టుకొని లోకంలో పరిగెత్తారు కనుక పిల్లరా ఈరోజు ఒక క్రైస్తవ పిల్లరా ఒక సునామీలా ఈరోజు విస్తరించిపోయినారు. ఎక్కడ చూసినా క్రైస్తవులు అంటే వాళ్ళు అలా పరిగెత్తారు కనుక పిల్లరా ఈరోజు సగర్వంగా ప్రపంచ జనాభా 850 కోట్ల మంది ఉంటే అందులో సగానికి సగం మనం క్రైస్తవులు ఉండడం చాలా గమనార్హం. కనుక పిల్లరా ఈరోజు క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా వ్రాయిస్తున్నాడు అండి. 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు. చూడండి, అంటే మృతులలో ఉన్న నీవు లోకపరమైనటువంటి ఈ లోకంలో జీవిస్తూ మృతుడై చలనం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు క్రీస్తు నీ మీద ప్రకాశింపబోతున్నాడు కనుక నీవు లెమ్ము అంటాడు. త్వరగా లేచి క్రీస్తు దగ్గరికి రమ్మని ప్రాధేయపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి సంఘానికి ఉద్దేశించి. అంటే అది వాళ్ళకొక్కటే అని కాదు, క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ మాట వర్తిస్తాయి. పిల్లరా సంఘం ద్వారా పౌలు గారు ప్రతి ఒక్కరిని లెమ్మని ప్రాధేయపడుతున్నాడు. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. వెలుగు ఒకవేళ మన మీద ప్రకాశించినప్పుడు కంపల్సరీగా మేల్కొంటారు. చూడండి, చాలామంది అంటుంటారు నేను వేకుజాములు లేస్తానండి, కొంతమంది నేను చాలా పొద్దు ఎండకి ఎక్కినాక లేస్తానని అంటారు. ఎవరైనా ఎండ ఎక్కగానే లేస్తారు కంపల్సరీ. అంటే పిల్లరా వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి లేవడానికి గల కారణం ఏంటంటే పిల్లరా ఆ యొక్క సమయం అయిపోయిందని గ్రహిస్తాడంట. అంటే ఎప్పుడైతే బాగా ఉదయం సూర్యుడు ఎండ కాచాడో ఇక ఎంతసేపు పడుకుంటావని పడుకున్న వాడిని బట్టి అనేకులు చిరాకు పడతారు. ఒకవేళ నీకు ఇష్టమైన చాలామంది ఇంకెంతసేపు రా ఎండ అంతటి వచ్చింది లేయి అంటారు. ఇట్లారా ఇది ఎంత సత్యమో క్రీస్తుని నమ్మిన వారు ఎలాంటి వారంటే వెలుగు అంటాడు, వెలుగు సంబంధులు. అందుకే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు కనుక నీవు లెమ్ము అన్నాడు. లేచి ఆయన వైపు పరిగెత్తాలి. అదే యెషయా రాసిన గ్రంథం చూసారండి. యెషయా రాసిన గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనంలో కూడా వెలుగును గురించినటువంటి ఒక మాట చూద్దామండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, యెహోవా మహిమ. లోకంలో ఉన్నటువంటి సూర్యుడు ఉదయించగానే నీవు లేవడానికి ఎంత తాపత్రయపడతావో దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయిస్తుంది కనుక నీవు లెమ్ము. ఎంతసేపు ఇంకా మృతుడిగా చచ్చిన వారిగా ఉంటావని ఈ యొక్క వాక్కుల ద్వారా మనము
ఈ యొక్క సత్యాన్ని గ్రహించక తప్పదు పిల్లలు. అంటే వెలుగు వచ్చినటువంటి వాడు మరలా పడుకుంటాడా? పడుకోడు. ఎందుకంటే ఎవరైతే వెలుగున్న తర్వాత సూర్య ఆరంభం అంటే సూర్యుడు ఉదయము ఆరంభమైన తర్వాత ప్రతి ఒక్కరు తమ పనుల్లోకి పరిగెత్తాలని కోరుకుంటారు కదా. మరి క్రీస్తు ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి మనం మరి ఎలా ఉండాలంటే లేచి పరిగెత్తాలంటాడు. అందుకే పిల్లరా మరి ఇప్పుడు మరి సహోదరులు కూడా పాడారు. ఆ పాటలో ఎంత బాగుంది, నిలబడు పరిగెడు. ఎవరి కోసం అంట? తండ్రి పని కోసమే పరిగెత్తాలంట. మరి చాలామంది ఎవరి పనుల కోసం పరిగెడతారు? మరి ఉదయించగానే ఎంతసేపు పడుకుంటారో, ఇక పనికి సమయం అయిపోయింది సోమరుడా అని తిట్టి పంపిస్తుంటారు. మరి కానీ పిల్లల తండ్రి ఏం కోరుకుంటున్నాడు? లేచి నా యొక్క పనుల మీద పరుగు పెట్టమంటున్నాడు. లేచి నిలబడి పరిగెత్తమన్నాడు తండ్రి పని కోసం. మరి తండ్రి పనిలోకి ఎవరు వస్తారంటే క్రీస్తుని నమ్మిన వారే. మరి క్రీస్తును నమ్మినటువంటి వారు ఎవరంటే క్రీస్తు ఎవరి మీద అయితే ఉదయిస్తాడో ఆయన యొక్క ప్రకాశమానంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు తండ్రి పనుల మీద పరిగెత్తేవారిగా ఉంటారు. ఈరోజు చూడండి, చాలామంది మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మొట్టమొదట్లో చురుకుగా ఉంటాయి, అంటే తేజవంతంగా ఉంటాయి. ఒక్కసారి బాప్తిస్మం తీసుకోగానే అన్న మనం ఏం చేస్తున్నామని అంటాడు మొదటి రోజే. అంటే ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాడు కదా, రేపే అన్న మనం ఏం చేస్తున్నామన్నా, మనం వెళ్ళాలన్నా, లేవాలన్నా, పరిగెత్తాలన్నా, సమయం అయిందన్నా త్వరగా రండి అన్నాడు. అదే ఒక 2 నెలలు అయిందనుకోండి, తమ్ముడు వెళ్దామంటే అన్నా కొద్దిగా పని ఉందన్నాడు. అంటే ఏమైపోయిందంటే మొదట్లో ఉన్నటువంటి మరి పరుగు మరి రాను ఏమైపోయాడంటే నెమ్మది అయిపోయాడు. పరుగులో ఉన్నటువంటి వాడు వాకింగ్లోకి వచ్చేసాడు. అలా వాకింగ్లో ఉన్నటువంటి వాడు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడు? స్లీపింగ్లోకి వెళ్ళిపోతాడు కంపల్సరీ. ఎందుకంటే క్రైస్తవుడు అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి క్రైస్తవం విస్తరించలేదు. అందుకే పిల్లల తండ్రి నా పని మీద పరుగు పెట్టేవారిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పిల్లలు ఈరోజు క్రీస్తుని నమ్మినటువంటి మన పరుగు ఎక్కడికి అని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఒకవేళ క్రీస్తులో ఉన్నటువంటి వారు దేవుని నమ్మినటువంటి మనం ఎక్కడ మనం పరిగెత్తాలి అని ఆలోచిస్తే పిల్లల చాలామంది కవులు కొన్ని వాక్యాలు రాశారు జీవితాన్ని గురించి. ఒక ఆయన ఏమన్నాడంటే జీవితము యుద్ధరంగం అంట. అన్నాడు. ఆ యుద్ధరంగంలో మనం ఎవరంట? ఒక సైనికులుగా మనమేనండి యుద్ధరంగం. జీవితం అనే యుద్ధరంగంలో నీవే ఒక సైనికుడిగా పరిగెత్తాలి అన్నాడు. మరి ఇది నిజమే కదా. మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే మనమే ముందుండి అన్ని విషయాల్లో మనమే పోరాడాలి. అప్పుడే చాలామంది అనుకోడు బాగా కష్టపడ్డాడు, అందుకే ఈరోజు కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నాడు. మరి నువ్వు చాలా సోమరయ్య కనుక దరిద్రుడిగా మారిపోయి ఈ యొక్క కష్టాలు అనుభవిస్తావు. అంటే జీవితాన్ని కూర్చున్నటువంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ జీవితాన్ని మరి యుద్ధరంగంగా, రణరంగంగా మరి పోల్చి అందులో నీవే పోరాడే ఒక సైనికుడిగా ఉండాలి అన్నప్పుడు పిల్లల మరొక వ్యక్తి అన్నాడు, జీవితం అనేది ఒక కావ్యం అన్నాడు ఒక కవి. జీవితం అనేది ఒక కావ్యం అంటారు. మరి ఆ కావ్యాన్ని నీవే రాసుకోవాలి అన్నాడు. కావ్యాన్ని ఎవరు రాసుకోవాలంట? మనమే రాసుకోవాలంట ఆ కావ్యాన్ని కూడా. మరి అలాగే ఒక ఆటగాడిలోకి వెళ్తే వాడేం ట్రైనింగ్ ఇస్తున్నాడంటే అక్కడున్న వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వారికి ఒకవేళ క్రికెట్ కానీ ఏదైనా కానీ ట్రైనింగ్ ఇస్తారు కదా, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, ఖోఖో కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఏమంటారంటే జీవితము ఒక ఆట లాంటిది అన్న. మరి ఆ ఆటలో నీవు గెలుపొందేవాడిగా ఉండాలి అని మరి కోచింగ్ ఇస్తున్నాడు. అంటే జీవితాన్ని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ జీవితాన్ని ఇంత చక్కగా వర్ణిస్తున్నప్పుడు మరి క్రైస్తవం అనేటువంటి ఈ జీవితం అసలైన జీవితం. మరి ఇందులో మనం ఎలా ఉండాలి ఆలోచించండి. మరొకడు అన్నాడు జీవితం అనేది మరి రంగుల చిత్రపటం లాంటిదంట. మరి దాని బొమ్మ నీవే వేసుకోవాలన్నాడు. నీవు ఎలా వేస్తే అలా ఉంటుంది. ఒకవేళ నువ్వు వంకర టీకర్ వేసుకున్నావు నీ జీవితం వంకర టీకర్ కానీ ఉంటుంది. అంటే పిల్లరా ఈ జీవితాన్ని బట్టి నశించిపోయి ఈ జీవితాన్ని ఇన్ని విధాలుగా నీవు వర్ణించినప్పుడు మరి అస్సలు సిసలైనటువంటి కన్ను మూయగానే మరి పరలోక రాజ్యాన్ని చేర్చుకునేటువంటి నీవు
దానికి మార్గదర్శి అయినటువంటి యేసుక్రీస్తుల వారిని సాదృశ్యంగా బ్రతకాలి కదా. మరి అటువంటి నీవు క్రైస్తవుడుగా ఉన్నటువంటి నీవు నీ జీవితాన్ని ఎంతవరకు మరి ఆయన యందు నువ్వు పరిగెత్తిస్తున్నావు ఆలోచించు. ఎంతవరకు ఆ జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నావు ఆలోచించండి. అంటే ప్రియులారా, సాక్షాత్తు ఈ యొక్క 60-70 ఏళ్ళకి ఉన్నటువంటి జీవితాన్ని ఇంత చక్కగా వర్ణించి అందులో ఒక సైనికుడిగా ఉండమని, అందులో ఒక కవిగా ఉండమని, అందులో ఒక గెలుపొందేవాడిగా ఉండమని, ఒక చిత్రకారుడిగా ఉండమని, మరి మరొకటి ఏమనంటే జీవితం అనేది సముద్రం లాంటిదంట. దాన్ని ఎవరు ఈదాలంటే ఎవరి జీవితంలో వాడే ఈదుకోవాలి. నా జీవితాన్ని నేనే ఈదాలి. ఈదలేదనుకో మధ్యలో మునిగిపోతాం. కానీ ఈ జీవితాన్ని అనేది సముద్రం అయ్యా, దాన్ని నీవే ఈదాలని. చాలామంది అంటారు సముద్రాన్ని అయినా ఈదచ్చు కానీ సంసారంలో ఈదలేమంట. అంటే పిల్లరా, ఈ యొక్క జీవితం ఇంతలో కనబడి అంతలో నశించిపోయేటువంటి దీనికే ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పిల్లరా, మరి అసలు సిసలైనటువంటి నీవు నమ్మినటువంటి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోకి ప్రవేశించినటువంటి నీవు ఎవరిని చూసి పరిగెత్తున్నావు? చాలా సంఘాల్లో అండి క్రిస్మస్ కానీ గుడ్ ఫ్రైడే కానీ కొన్ని పండుగలు వచ్చినప్పుడు కొన్ని పోటీలు పెడతారు. కొన్ని పోటీలు, డ్యాన్స్ పోటీలని, ఆటల పోటీలని. కొంతమంది సంఘాల్లో అయితే పిల్లరా పరుగు పందె పోటీలు పెడతారు. పరుగు పందె పోటీలు కొన్ని సంఘాల్లో. అక్కడ ఎలా అంటే 5K రన్, 2K రన్, 1K రన్, అంటే 1 కిలోమీటర్ పరుగు పందెం, 2 కిలోమీటర్ల పరుగు పందెం. ఆసక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు 5 కిలోమీటర్ల పరుగు పందాలు పెట్టుకుంటారు. అలా పరుగు పందెం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాలను అక్కడ ప్రస్తావిస్తారండి. మరి కొన్ని సంఘాల వారు పరుగు పందెం పెట్టుకున్నప్పుడు ఒక వాక్యాన్ని రాస్తారండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము అనుకుంటా, 4వ అధ్యాయం 5, 6, 7 అండి. వాళ్ళు ఏం రాస్తున్నారంటే మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని అని అక్కడ బ్యానర్ వేసేస్తారండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని అని. వీళ్ళు ఎక్కడ పరిగెడుతున్నారంటే రోడ్ల మీద పరిగెడుతున్నారు. బ్యానర్ ఏమో సంఘం ఏమో క్రీస్తు సంఘం, మరి బ్యానర్ కూడా మరి వాక్యానికి సంబంధించినటువంటి బ్యానర్. సేవకులు కూడా దైవ సేవకులు, విశ్వాసులు కూడా క్రీస్తు నమ్మినటువంటి విశ్వాసులు. మరి పౌలు గారేమో తన జీవిత పందెంలో ఆయన పోరాడాను, నా పరువు కడముట్టించాను, ఇక నేను నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని నేను విన్నయ్యానని ఆయన చెప్పుకుంటుంటే, వీళ్ళు మాత్రం సంఘంలో ఆ యొక్క వాక్యాన్ని ఆ విధంగా ప్రస్తావిస్తున్నారు. అంటే బాప్తిస్మం నమ్మి దైవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారు వాక్యాలను కూడా పిల్లరా వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, వాళ్ళ కార్యక్రమాలకు తగ్గట్టుగా ఈ వాక్యం ఇక్కడ పెడితే మరి చూసేవారు ఏమనుకుంటారు అన్నటువంటి కనీస ఆలోచన లేక పిల్లరా మరి బ్యానర్ మీదేమో రన్ ఫర్ జీసస్ అని రాస్తున్నారు, మరి పరిగెత్తేదేమో మైదానాల్లో రోడ్ల మీద పరిగెత్తున్నారండి. అంటే ఇది ఎంతవరకు సహజమండి? అంటే క్రీస్తు కొరకు నువ్వు పరిగెత్తావు అని అర్థం, రన్ ఫర్ జీసస్ అంటే. మరి క్రీస్తు కొరకు పరిగెత్తాల్సినట్టు నీవు మరి రోడ్డు మీద పరిగెత్తున్నావేంటి? పైగా అలా పరిగెత్తి అలసటతో సొమ్మసిల్లిన వారికి మరి కొంతమంది సంఘ పెద్దలైనటువంటి వారు రసనాలు తేవడం, జ్యూసులు తేవడం, మరి నిమ్మకాయ రసము మరి వాళ్ళ నోట్లో వేయడం, అలసట తీరాలని, తను గమ్యాన్ని చేరాలని ఈ విధంగా మరి వాళ్ళని ఉత్తేకపరుస్తున్నారు తప్ప అసలైన నిజ జీవితంలో క్రీస్తు కొరకు పోరాడాల్సినటువంటి సైనికుడు ఉన్నటువంటి నీవు ఎంతవరకు క్రీస్తు కొరకు పోరాడుతున్నావు? అసలు ఆ వాక్యాన్ని మరి పౌలు గారు కదా ఆ యొక్క విన్నయాన్ని అని చెప్పుకున్నాడు. మరి ఆయన యొక్క వాక్యాన్ని నీవు ఇక్కడ పెట్టి నేను పరిగెత్తున్నాను క్రీస్తు కొరకని ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి పెన్నుకో లేకుంటే లేదా చెంబుకో మరి ఏదో ఒక వస్తువుకో మరి నీవు దాన్ని ఆశపడి ఇక్కడ పరిగెత్తే మరి అది ఎంతవరకు సహజమండి? కనుక దానివల్ల ఏమంటే ధనము వేస్ట్, సమయము వేస్ట్. అదే నీకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా నువ్వు కొన్ని వాక్యాలు నేర్చుకున్నావు అనుకో, ఎంత బాగుపడతావు? చాలా బాగుపడతావు. అలాంటి టైంలో కూడా పెద్దలైనటువంటి ఏమంటారంటే అయ్యా ఇంక వాక్యం చెప్పదయ్యా, పరిగెత్తే టైం అయింది, మరి పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోవాలి, భోజనాలు చేయాలి, మరలా ఇక్కడే నువ్వు వాక్యం చెప్పుకుంటున్నావు కూడా అక్కడ పరుగు పందాలు ఆగిపోతాయి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లరా వాక్యానికి కూడా అడ్డుకుంటున్నారు. పిల్లరా మరి ఎందుకోసం మనం పరిగెత్తాలి? ఎవరిని దృష్టిలో పెట్టుకొని పరిగెత్తాలి? క్రైస్తవుడా నీ పరుగు ఎక్కడికి అని ఆలోచించరా?
అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, అద్భుతమైన మాటను ఆలోచిస్తున్నారు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయము 10 నుంచి 14 వరకు ఉంటాయండి. టక్క చదవండి. ఏ విషయం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమై క్రీస్తు శ్రమలలో పాలిభాగమునైనటువంటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనటలేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చూడండి, దేని నిమిత్తం పరిగెత్తున్నట్టండి? అపోస్తలుడైన పౌలు గారు ఎందు నిమిత్తం నేను పట్టబడితినో. చూడండి, దమస్కు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు సాక్షాత్తు క్రైస్తవ రాజ్యాన్ని కూల్చివేయాలి అని ఆయన పరిగెత్తుతున్నప్పుడు పిల్లరా మధ్యలో అటాక్ చేశాడు యేసుక్రీస్తు వారు. అటాక్ చేసి అప్పుడు ఏం చేశాడు? పట్టబడ్డాడండి. ఎందుచేత నేను క్రీస్తు నిమిత్తం పట్టబడ్డానో ఆ క్రీస్తు కొరకు నేను పరిగెత్తాలి అన్నాడు. అలా ఇంకా ముందు చూడండి, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానం కొరకు పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు, ఆ పిలుపు యొక్క బహుమానం పొందుకోవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అంటే పిల్లరా, క్రీస్తు యేసుల వారు పరలోకమందు కన్న తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన అలా ఉన్నాడు ఎందుకని ఆలోచిస్తే పిల్లరా, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు భూమి మీద శరీరధారి అయినటువంటి దినాల్లో ఏ రోజు ఆయన విశ్రాంతి తీసుకోలేదు. అలుపెరగని వీరుడులా, అలుపెరగని యోధుడులా ఆయన పనిచేశాడు. ఆయన జీవితం అంతా పరుగు. ఉదయం లేవాలి, మరి లేచిన వెంటనే మరి వాక్కులను ప్రతి ఒక్కరికి మరి ప్రచురింపజేయాలి. మరి అలాగే రాత్రి ఏమైనా నిద్రపోతానంటే రాత్రి కూడా నిద్రలేదు. అదే లూకాసు వార్త 27:30 ఉంటుందండి. ఆయన పగటి యందు బోధ, రాత్రి వేళ ఒలీవల కొండకెళ్ళి ప్రార్థించడం. పగలు బోధ, రాత్రి ప్రార్థన, పగలు బోధ, రాత్రి అల్లు పెరగని వీరుడులా యోధులా ఆయన పోరాడాడు కనుక క్రీస్తు యేసు చేత పట్టబడిన నేను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు యేసునందు కలుగు ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను అంటాడు. అంటే గురి యొద్దకే పరిగెత్తున్నాను. మరి ఈరోజు మనం ఎవరి యొద్దకు పరిగెత్తున్నాం? ఈ లోకంలో మరి అశాశ్వతమైనటువంటి ధన సంపద కోసం పరిగెత్తున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏవో పిల్లరా మనకు అక్కరగా మరి మనతో నిత్యము రానటువంటి వస్తువుల కొరకు పరిగెత్తున్నాం. మనతో చివరి వరకు ఉండనటువంటి అధికారం కొరకు పరిగెత్తున్నాం. చూడండి పిల్లరా, దేని విషయమై పరిగెత్తున్నాడు? ప్రతి ఒక్కరు వారి వారి యొక్క అవసరాల నిమిత్తం ఈ లోకంలో మరి శాశ్వతం కానటువంటి వాటి కొరకే పరిగెత్తుతున్నారు. మరి ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు నిందించుకుంటున్నారు, హింసించుకుంటున్నారు తప్ప అసలు సిసలైన త్యాగాన్ని, తన ప్రాణ త్యాగాన్ని పెట్టినటువంటి క్రీస్తు కొరకు ఎవరు పరిగెత్తలేదు. అందుకేనండి నిలబడు అన్నాడు, నిలబడు పరిగిడు అన్నాడు. తండ్రి పని కోసమే అన్నాడు అండి క్రైస్తవులు. కానీ ఎవరు పరిగెట్టట్లేదు. బాప్తిజం తీసుకున్న 2 రోజులే వెళ్దామని టీ పని చేయండి, అవి కట్ చేయండి, ఇవి కట్ చేయండి, అది చూడండి, ఇది చూడండి, అక్కడికి రాను ఇక్కడికి రాను అంటాడు. తర్వాత అన్నింటిలో ఎక్కువ పాల్గొనేది మన వాళ్ళే. అంటే పిల్లరా, ఈ పరుగు ఏమైపోయిందంటే ఆ పరుగు ద్వారా అలసట వచ్చి పడిపోయాడు. ఎందుకంటే ఎలా పరిగెత్తాలంట? ఒకేసారి పరుగు పందెం పెట్టారు అనుకోండి. పరుగు పందెం పెట్టినప్పుడు ఎవరి లైన్లు వాళ్ళకి ఇస్తారు. పరుగు పందెం పెట్టినప్పుడు ఎవరి లైన్లు వాళ్ళకి ఇస్తారు. అదే లైన్లోనే పరిగెత్తాలి.
నేను నాకు గీసిన లైన్లో నువ్వు వచ్చి పరిగెత్తావు అనుకోండి, అప్పుడే వాడిని పక్కనికి లాగేస్తారు. ఎందుకంటే ఇది రాంగ్ అంటారు. అంటే పిల్లరా పరిగెత్తే వాళ్ళు ఎలా ఉండాలో ఆలోచన పిల్లరా చూడండి. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అండి. అన్ని విషయములలో నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. మితము అంటే ఎంత కావాలో అంతే ఉండాలండి. పరిగెత్తేవారండి మరి కంటికి కనబడిందల్లా తిన్నాడు అనుకోండి, పరిగెత్తేవారు ఏమైపోతుంది, బాణలా కొట్టేసుకొని బాగా లావైపోతాడండి. తర్వాత వాడు పరిగెత్తాడా? పరిగెత్తలేడు. మరి అన్ని విషయాలలో మితముగా ఉండమంటే పరిగెత్తే వారి దగ్గర, పరుగు పందెంకై ట్రైనింగ్ తీసుకునేవాడి దగ్గర ఎన్నున్నా వాడు ఏం చేస్తాడంటే ఏవి తినడండి, ఏది అవసరమో అదే తింటాడు. ఎక్కువగా మరి చాలామంది ఏమంటారు, ఫ్రూట్స్ తింటామండి, జ్యూస్ తాగుతామండి అంటారు. ఎందుకంటే అలా ట్రైనింగ్ పొందేవాళ్ళు మనం అడిగితే. మరి క్రైస్తవులైనటువంటి మనము అసలు సిసలైన పరుగు పందెంలో ఉన్నాం. వాళ్ళు ఏ యొక్క కిరీటాన్ని పొందుకుంటున్నారు? క్షయమయ్యే కిరీటాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. కానీ క్రైస్తవులు దేన్ని పొందుకుంటున్నారు? అక్షయమైన కిరీటాన్ని. అందుకే అపోస్తలుడు పౌలు గారు అన్నారు, 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. వాళ్ళు నశించిపోయే, కుళ్ళిపోయే, చెదలు పట్టి అలా కాలగర్భంలో కలిసిపోయేటువంటి కిరీటాలు, మరి వాటి కొరకు వాళ్ళు పరిగెత్తున్నారు. మనకైతే పిల్లల అక్షయత అన్నాడు. అంటే నలిగిపోయినది, చిరిగిపోయినది పిల్లరా, ఎప్పటికీ చెదరిపోయినటువంటి బహుమానం తండ్రి యొద్ద ఉంది. ఆయన కుడిపార్శ్వం ముందు ఆల్రెడీ మన అన్న యేసుక్రీస్తుల వారు కూర్చొని ఉన్నారు. మరి ఆయన యొద్దకు పరిగెత్తాలి అన్నప్పుడు మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9-11 చూడండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందరు, జ్ఞానము గలవారు అన్నము దొరకదు, బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నది. వడిగలవారు అన్నాడు. వడిగలవారు పరుగులో గెలవరట. ఇప్పుడు రన్నింగ్ పోటీ పెట్టామనుకోండి, మామూలు మనం చూసినట్టు రన్నింగ్ పోటీలో, ఈ లోకపరమైన రన్నింగ్ పోటీలో స్టార్ట్ అనగానే చాలామంది టక 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 పరిగెత్తేస్తారు. ఎక్కువ ముందే వేగాన్ని పొందుకున్నవాడు ఏమైపోతాడంటే ఆ యొక్క 5 km అనుకోండి, 5 కిలోమీటర్లు 3.5 లేక 4.5 కిలోమీటర్ రాగానే మనకి అలసట వచ్చి పడిపోతాడు. ఎందుకంటే వాడు ఫస్ట్లోనే చాలా స్పీడ్ అందుకున్నాడు. మరి మొదట నెమ్మదిగా పరిగెత్తిన వాడు ఏమైపోతాడు, రాను వేగాన్ని పుంజుకుంటాడు. అలా వేగాన్ని పుంజుకొని వాడు ఇంకా 1 కిలోమీటర్ ఎక్కువైనా పరిగెత్తడానికి మనకి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువ ముందే ఫాస్ట్ అందుకున్న వాడు అయిపోతాడంటే మరి ఆయాసం వచ్చి అనుకుంటా పడిపోతాడు. కానీ ఒక్క లెవెల్లో మితముగా, అంటే అన్ని విషయాలు మితం అన్నాడు కదా, ఫస్ట్ మొదట చిన్నగా స్టార్ట్ చేసి రాను వేగం పెంచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు, గమ్యానికి కంపల్సరీ చేరుకుంటాడు. అలాగే ఇప్పుడు నేను కూడా మొట్టమొదటి ప్రస్తావించింది అంటే బాప్తిస్మ తీసుకున్న వాడు ఎలా ఉంటాడంటే వడిగా ఉంటాడు కాబట్టి వాడు ఏమైపోతాడు, గమ్యం రాకముందే పడిపోతాడు. చాలామంది బాప్తి తీసుకున్నప్పుడు అన్న నాకు ఆ లేషన్ చెప్పన్నా, ఈ లేషన్ చెప్పన్నా, ఇది నాకు అర్థం కాదన్నా, అది నాకు అర్థం కాదన్నా అని ఒకటే విసిగిచ్చేస్తుంటారు. వీడియో నాయన ఇట్లా తగులుకున్నాడని మనం అనుకుంటాం. అంటే చెప్తాం లేదన్నా, అది మరి సమయానికి రా, మంగళవారం రా, గురువారం రా, మరి ఆదివారం రా అన్నప్పుడు వినడు. అంటే అన్న ఈరోజు వచ్చేస్తా, అన్న ఈరోజు కూడా రండి అన్న అంటారు. అన్నప్పుడు వాళ్ళు శాశ్వతంగా మరి చివరి వరకు వస్తున్నారని ఆలోచిస్తే వాళ్ళు ఎవరు కనపడరు. మరి అందులో 10 మంది వచ్చారనుకోండి, 1-2 కనపడరు. ఎందుకు మరి వాళ్ళు వడిగల వారు ఏమైపోయారు, గమ్యం ఇంకా రాకముందే పడిపోయారు.
మరి చాలామంది ఏమన్నారంటే బాప్తిస్మం మరి పౌలు గారు ఏమన్నారు, చివరి వరకు తన జీవిత చివరి వరకు ఆయన మొట్టమొదటి పట్టబడినా కూడా పిల్లరా మరి వేగాన్ని ఎలా పొందుకున్నాడంటే నెమ్మదిగా పొందుకున్నాడు. నెమ్మదిగా పొందుకొని టక 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 అపోస్తులైన అందరికంటే 12 మంది కంటే ఎక్కువ వేగాన్ని అపోస్తులైన పౌలు గారే మరి పరిగెత్తారని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. ఎందుకంటే నా పరుగు కడముట్టించి తిన అన్నాడు. మరి ఆ పరుగుని తీసుకెళ్ళి ఇక్కడ ఈ పరుగు పందెంలో రుపేతులను చాలా సిగ్గు చేయకండి. కనుక పిల్లరా, ముందు వడిగల వారంటే స్టార్ట్ అనగానే పరిగెత్తేవారు మధ్యలో ఆగిపోతారంట. మరి ఎవరు గెలుస్తారంటే మన విషయాలకు బాప్తిస్మం చేసుకోగానే మనం విన్ అన్నాం. ఇప్పుడు చూడండి, క్రికెట్లో చాలామంది సెంచరీ చేయగానే ఇట్లా అంటారు, సెంచరీ చేయగానే 2 చేతులు ఇలా పైకెత్తారు. ఎందుకంటే విన్ అంటాడు, ఆయన విన్ అంటాడు. అన్నప్పుడు చాలామంది ఇంకా అబ్బో కేరింతలు కొట్టేస్తారు. ఇంకా ఆ యొక్క 99 ఉండగానే చాలామంది ఆస్తులు చూస్తుంటారు. ఒకవేళ 6 పోయింది అనుకోండి, అబ్బా బాబా ఇంకా వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ సంతోషపడిపోతుంటారండి. అంటే పిల్లరా, ఆ యొక్క విన్ అని 2 చేతులు చాపినప్పుడు ఆయనకి ఎంత సంతోషం. అలా అపోస్తలుడైన పౌలు గారు నేను విన్ అన్నాడు, నా కొరకు కప్పు ఉంచబడింది అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు పొందుకునే కప్పు అశాశ్వతమైనది, కానీ తండ్రి ఎదుట ఉన్నటువంటి కప్పును మరి అపోస్తలుడైన పౌలు గారు కొట్టేశారు. కనుక పిల్లలు ఆయన ఏమనంటే ఐఎమ్ విన్ అన్నాడు. నా కొరకు ఉంచబడింది, ఆల్రెడీ ఉంది అక్కడ, నేను వెళ్ళి తీసుకుంటాను అన్నాడు. కనుక పిల్లలు ఇంత ప్రగాఢంగా ఇంత ధైర్యంగా మరి ఏ క్రైస్తవుడని చెప్పగలుగుతున్నాడు ఐఎమ్ విన్ అని. మన జీవితాలు చూడండి, చాలామంది మరి కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు ఇలా వస్తూ పడిపోతూ ఉంటారు. మనం అనుకుంటాం, అన్న మొదట్లో వచ్చేవాడు కానీ ఇప్పుడేం రావట్లేదంటే, అన్న చాలా కష్టమైపోయిందన్న, సంసారం, ఇల్లులు, స్విగ్గీకి వెళ్ళిపోయాను, అక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడికి వెళ్ళిపోయాను, చాలా కష్టం అన్న, ఒక్కరోజు రావడానికి. ఏమో చూస్తానా, మరి ఆదివారం వీలైతే చూస్తానా. పిల్లరా, మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరి ముందుకు అన్నావు కదా, మరి ఏమైపోయింది పిల్లరా? రాను ఏమైపోయిందంటే ఆ వేగం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోయింది. మొదట్లో స్పీడ్గా ఉన్నావు, రాను నెమ్మదిపోయావు. పిల్లరా, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఒక ప్రాక్టీస్ పరుగుకి వెళ్ళేటువంటి వాడు ఏ విధంగా తన శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాడో, తన యొక్క ఆహార నియమాలను మితముగా మరి భుజించి తను విన్ను కొరకు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువైన కష్టం మనం పడాలి. మరి మనం ఎక్కడికి పరిగెత్తాలని బాగానే పరుగు అంటున్నావు, ఇంతకీ మన పరుగు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? అదే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును అన్నాడు. క్రీస్తు దినమున నాకు అతిశయం అంటే క్రీస్తు దినాన నేను చేసేటువంటి విజయం, దాన్ని బట్టి నేను గర్విస్తున్నాను. మరి ఎక్కడికి వెళ్ళాలి? మనమంతా లోకమంతా వెళ్ళాలంటారు. లోకమంతా సంఘంలో 4 గోళ్ల మధ్య కాదండి, అంటే లోకమంతా వెళ్ళాలంట. లోకమంతా ఎలా వెళ్ళాలి? మూర్ఖమైన వక్రజనం మధ్య తండ్రి అయినటువంటి సంకల్ప యాత్రకు మరి సంబంధించినటువంటి మరి ఈ యొక్క గ్రంథాన్ని మనం రాయించండి. ఎవడు ఎలా మారుతాడు, ఎవరిని ఎలా కత్తిరించాలి, ఎవరి గుణాలేంటి, ఎవరి గణాలేంటి, ఎవరు ఏ క్రియల ద్వారా మాకు దూరం అయిపోతాడు అన్నటువంటి విషయాలన్నీ మరి దేవుడు రాయించాడు కదా. జీవవాక్యం అన్నాడు. ఇది అంటే మృదులుగా ఉన్నటువంటి వారిని బ్రతికించేటువంటి జీవవాక్యాన్ని ఏం చేయాలంట? సమాజంలో పట్టుకొని జ్యోతుల వలె ప్రవేశించాలంట. జ్యోతుల వలె అలా అపోస్తలుడైన పౌలు గారు పరిగెత్తారు. కనుక పిల్లరా, ఆ రోజు ఒక ఎపఫ్రోదితు, ఒక తిమోతి గారు, ఒక తీతు గారు, వీళ్ళంతా సంఘాలని కాచి గొప్ప నాయకులయ్యారు. ఎందుకు అయ్యారంటే యేసుక్రీస్తు వారి యొక్క జాడల యందు మరి పౌలు గారు పరిగెత్తారు. అందుకని నేను గురి యొద్దకి క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానం పొందుట కొరకే నేను
పరిగెత్తుతున్నాను అన్నాడు. నేను వ్యర్థముగా పరిగెత్తలేదు అన్నాడు. ఎందుకంటే ఆయన పడిన కష్టం వెనక్కు చూసుకున్నాడు. వెనక్కు చూసుకుంటే వీళ్ళరా కోకొల్లలుగా క్రైస్తవులు మారిపోయారు ఆయన ఉన్న కాలంలో. అంటే ఒకసారి అణిచివేయాలని బయలుదేరినటువంటి ఆయన క్రీస్తు చేత పట్టబడిన వాడే పిల్లరా అనుదినము అనునిత్యం క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానాన్ని తన మదిలో పెట్టుకున్నాడు. మదిలో పెట్టుకొని గురి యొద్దకి నేను పరిగెత్తున్నాను. అలా అంటూ పిల్లరా మరి ఆయన యొక్క పరుగు వ్యర్థం కాదని గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. గలతీ సంఘంతో 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే పిల్లరా గలతీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు బాగుగా పరిగెత్తుతుంటిరి. మళ్ళీ చదవండి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ముని ఎవడు అడ్డగించాను అన్నాడు. మీరు బాగుగా పరిగెత్తుతుంటారు అన్నాడు. అక్కడ ఆయన పడేటువంటి కష్టం ఆయన వ్యర్థంగా పరిగెత్తలేదని తన పరుగు వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని గురించి గలతీ సంఘాన్ని ఏమన్నా అంటే మీరు బాగుగా పరిగెత్తున్నారని. సత్యం వల్ల మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? చూడండి, మనసు నిండా వాక్యం అంటే మనిషి నిన్ను ఆపలేడండి. పిల్లరా సత్యము వలన మిమ్మల్ని ఎవడు అడ్డగించారు? సత్యం అంటే ఏంటి? వాక్యమే కదా. అంటే వాక్యం ఉంటే మిమ్మల్ని ఎవడు అడ్డగిస్తాడు? ఎవడు అడ్డగించలేడు. ఏ యొక్క సాతాను గూఢాచారి ఎవడైనా మరి సత్య సంబంధమైనటువంటి దైవ సేవకుని ఎవడు ఆపలేడు. కానీ మీరు బాగా పరిగెత్తారు, ఇంకా పరిగెత్తాలన్నారు. అలా పరిగెత్తాలని కోరుకుంటూ జీవితం అనే పరుగు పందెం క్రీస్తులో పరిగెత్తాలన్నాడు. క్రీస్తులో మనం కూడా ఆయనలో పరిగెత్తాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాడు. కోరుకుంటూ అనేకమైనటువంటి మన జీవితాలను ప్రియుల రేకెత్తించేటువంటి మాటలు పౌలు గారు రాశారండి. పౌలు గారు ప్రేరేపితులయ్యారు ఈ యొక్క వాక్కులను రాయడానికి దేవుడి చేత. ఎందుకంటే చాలామంది అంటుంటారు ఏదైనా ప్రసంగం విన్నప్పుడు ఆ ప్రసంగం విన్నప్పుడు చాలా ఉబ్బిపోతుంటారు. నేను కూడా ఇప్పుడు వెళ్తున్నా అప్పుడు వెళ్తున్నాను. నాకు కూడా అలా అనిపించింది. ప్రసంగం చెప్పేటప్పుడు ఇంతకు ముందుగా ఆయన చెప్తే వెళ్ళి కొట్టేయాలనిపించేది ఎవరైనా. అంటే ఈ వాక్యానుసారంగా లేనటువంటి వారి విషయంలో ఎవరైనా అడ్డగించారనుకోండి, అన్న వాక్యం చెప్తున్నప్పుడు నాకు అంత ఉబ్బిపోయేవాడిని. ఎప్పుడు వెళ్ళేదా బుక్ పట్టుకొని ఎప్పుడు తెల్లగైతుందా, ఏ సంఘం మీదకి వెళ్ళేదా, ఎక్కడ వెళ్ళేదా అని అంత ఆత్రంతో ఉండేది నాలో. కానీ రాను ఏమైపోయేదంటే ఈ మామూలేనండి, మెల్లగా సర్దుకున్నాము. కానీ వీళ్ళ అంత ఆవేశం అంటే చెప్పేదాన్ని బట్టి ఉంటుండదు. అంటే అలా ఆయన అంతగా కష్టపడ్డాడు. వ్యర్థంగానే పరిగెత్తలేదు అన్నాడు. నేను పడినటువంటి ప్రయోజనం వ్యర్థం కాలేదన్నాడు. ఎందుకంటే లోకమందు జ్యోతి వల్ల ఆయన వెళ్ళాడు. మనమైతే క్రైస్తవుల దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అన్యుల దగ్గరికి మరి చాలా కష్టపడి అన్యుల దగ్గర సువార్త చేయాలంటే. క్రైస్తవుల దగ్గర మావాడు కదా చెప్పలేరు మాట్లాడుకున్నారు. అన్యులు ఏడ్రా, బుక్ ఏడ్రా, ఈ ఏడ్రా అని, డ్రెస్ ఏడ్రా అని వెళ్ళు, ముందు బయటకు వెళ్ళి దేవుడు ఊళ్ళోకి రమ్మని అంటాడు. అంత కష్టం ఉన్నప్పుడు అపోస్తులు గారు పరిగెత్తారు. ఆయన పరిగెత్తిన ప్రదేశాలు ఒకసారి చూసుకోండి. బైబిల్లో చివరిగా మ్యాప్ ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు పరిగెత్తినటువంటి ప్రదేశాలు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఆయన పరిగెత్తారు. మనం పరిగెత్తితే 1-2 ఊర్లు పరిగెత్తిద్దాం. మహా అంటే మనం పరిగెత్తిన ఊర్లు ఏళ్ల మీద చెప్పచ్చు. ఏళ్ల మీద 10 లేక 12 లేక 2, 3, 4 కావచ్చు. కానీ పిల్లల అపోస్తులైనటువంటి పౌలు గారు పరిగెత్తిన ప్రదేశాలు చూస్తే పిల్లల చాలా వరకు లెక్క పెట్టుకొని కూడా కొద్దిగా సమయం పడుతుందండి. చూడండి, అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలను రాయబడి. పిల్లల అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక్కడిగానే ఉన్నాడు. అననీయ ద్వారా బాప్తిజం తీసుకున్నాడు. అననీయ ద్వారా అలా బాప్తిజం తీసుకున్న నాటి నుండే పిల్లల ఎక్కడ ఉన్నారో ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఒక బర్నబా దగ్గరికి వెళ్ళాడు. మరి పౌలు పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళతో చక్కగా ఐకమత్యమైపోయి పిల్లల తన పని తాను సమర్థవంతంగా ఒక నాయకుని కింద నమ్మకమైన మరి నాయకుడిగా పేరు పొంది చివరికి పిల్లల అపోస్తుల కంటే ఎక్కువగా కష్టపడ్డట్టుగా అనేక పత్రికలు రాశాడు అపోస్తులైన పౌలు గారు. ఆయన చేత అన్ని పత్రికలు ఎందుకు దేవుడు రాయించాడంటే ఆయన పడ్డటువంటి శ్రమ అంత గొప్పది పిల్లల. అందుకే పిల్లల జీవితం అనే పరుగు పందెం క్రైస్తవులు కూడా ఇలా పరిగెత్తాలని పౌలు గారి పత్రికల ద్వారా మనకు చాలా ఖండితంగా వ్రాయబడింది. ఇక్కడ పరుగు అంటే ఎలా ఉండాలి, మితముగా అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నావు లేదు చూసుకోవాలి అని మనకు హెచ్చరిస్తున్నారు.
కనుక మన పరుగు లోకానుసారమైనది అయితే మన పరుగు అగ్నిగుండానికి ఎవరిని అడిగినా చెప్తారు. మన పరుగు లోకానుసారమైనది అయితే మరి కలకాలం ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతాం. మరి దైవానుసారం అయితే నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు కదా పౌలు గారు, ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. కనుక ఈ యొక్క నీతి కిరీటాన్ని పొందుకోవాలంటే ఉన్నతమైన దేవుని పిలుపు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. ఆ యొక్క పిలుపుకు తగ్గ బహుమానం పొందుకునే వారికి మనం పరిగెత్తాలి. అందుకే మీరు వాక్యపట్నం రాయించమని చూడండి. మొదటి కొరింథీ పత్రిక 24వ అధ్యాయం 9వ అధ్యాయం 24, 26 వచనాలు చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందును. అటువలే మీరు బహుమానం పొందవలని పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడని కాను అన్నాడండి. గురి చూడకుండా పరిగెత్తని అన్నాడు, గురి చూసి పరిగెత్తాను అన్నాడు. చాలా మంది అండి గురి చూసి కొట్టరా అన్నాడు. ఏదైనా ఆట ఆడేటప్పుడు గురి చూసి కొట్టరా, ఏంటి అలా పడితే అలా కొడుతున్నాడు. పిల్లరా, ఈ పౌలు గారు గురి చూసి కొడుతున్నాడు, గురి చూసి పరిగెత్తున్నాడు. గురి చూసి అంటే నా యొక్క పరుగు వ్యర్థం కాలేదన్నాడు. కానీ పిల్లరా, కొంతమంది భక్తులు వ్యర్థంగా పరిగెత్తిన భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అదొక్కటి చూసుకొని ఊహించుకున్నారు కదా. యూదాపత్రిక 11వ అధ్యాయంలో, యూదాపత్రిక 11వ వచనం అండి, అధ్యాయం అని క్షమించండి, ఉన్నది ఒకటే అధ్యాయం కదా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. బిలాం అంటే మనకు తెలుసు కదండి. బిలాం గారు సిరి సంపదల కోసం మరి బాలాకు రాజు గారి చేత దేవుని ప్రజల్ని శపించడానికి వెళ్ళాడు. మరి ఆ పరుగు పందెం అప్పుడు మరి కనీసం నన్ను, నా యొక్క ఈ శక్తి ఇచ్చేది దేవుడే కదా, నన్ను ఎవరిని శపిస్తే వాళ్ళు శాపం పొందాలి, ఎవరిని దీవించమంటే వాళ్ళు దీవించబడాలన్నటువంటి ఏది ఇచ్చినా దేవుడే కదండి మనకి. ఒకవేళ శాపం అనే వరాన్ని ఇచ్చినా లేక దీవించే వరాన్ని ఇచ్చినా దేవుడే ఇవ్వాలి కదా. మరి బిలాం అయితే సొంతంగా పొందుకోలే కదా వరాన్ని. కానీ పిల్లరా, ఆ యొక్క ఇంకిత జ్ఞానం లేకుండా మాటికి వచ్చి అడుగుతున్నాడు దేవుని, వెళ్తాను రాజు పిలుస్తున్నాడు, వెళ్తాను. వద్దురా రాయన, నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ఆ బహుమానం నీకు వద్దన్నా కూడా కొద్దిసేపు ఉన్నట్టు నేను లోపలికి వెళ్ళి మాట్లాడేస్తాను అని అంటున్నాడు. వద్దు నాయన, మీరు వేరు మేము వేరని చెప్పలేదు. మీరు మూర్ఖమైన జనము, మీకు దేవునికి ఇష్టం కాని జనము, మీతో నేను రాకూడదని అనాలి కదా. కానీ మరలా వెళ్ళి నాయన వెళ్తున్నా అంటున్నాడు. మనమైతే ఏమంటాడు, మన కొడుకుల్ని ఏదైనా పనికిరాని పని చేస్తాం, నాయన నేను వెళ్తానంటాడు. అంటాం వద్దులేరా, అది చాలా కష్టం అంట. మాటికి అడగండి, సరే నీ కర్మ వెళ్ళిపో అంట. కానీ వేరా మరి బిలాము గారు మాటికి అడుగుతుంటే వెళ్ళిపో అన్నాడు. గాడితో బుద్ధి చెప్పాడు. అంటే సిరి సంపదల కోసం వ్యర్థమైన గవర్నమెంట్, అది వ్యర్థమైన. ఈరోజు కూడా భూమి మీద ఉన్నటువంటి మనం సిరి సంపదల కోసం వ్యర్థంగా పరిగెత్తాం. అలాగే చూడండి, 2వ రాజుల 5వ అధ్యాయం 25 వచనంలో కూడా ఒక ఆయన భలే పరిగెత్తున్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడో చూస్తే పిల్లరా, గెహాజీ గారు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ కొద్దిగా పైకి అవుతాడు. అంతటా దైవజనుడైన ఎలీషా, వచనం చెప్పండి 19-20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహాజీ సిరియానుడైన నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు తన యజమానునికి మనస్సు లేకపోయినను యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయిన రాబడిందండి. యెహోవా జీవంతోడు అంటాడు. మళ్ళీ దానికి ఒకటి కలుపుతున్నాడంట.
అప్పుడు ఎలీషా గారు ఏమన్నారు, యెహోవా జీవం తోడు అవి నాకు వద్దు అన్నాడు. ఆయన నయమాన మహారాజు గారు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఎలీషా ద్వారా బాగుపడతాడు. బాగుపడ్డప్పుడు ఆయన యొక్క సిరి సంపదలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలీషా అంటే యెహోవా జీవం తోడు అవి ఇంతలో కనబడ అంతలో మాయమైపోయి నాకు వద్దు, అవి వేస్ట్ అన్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే యెహోవా జీవం తోడు అవి నాకు వద్దు అన్నాడు. కానీ అక్కడ సేవకుడు గెహాజీ అంటే ఆయన కింద నమ్మకంగా ఉండాల్సినట్టు గెహాజీ ఏం చేశాడంటే, ఈయనేమరా ఆయన అంత 2 మణుగుల వెండి, మరి విస్తారమైన బట్టలు, మరి ఆ యొక్క రథాల మీద తీసుకొని వచ్చి ఇస్తుంటే వల్లంటున్నాడు అని గెహాజీ ఏం చేశాడంటే, నయమాను ఇంకా తిరిగి వెళ్తుంటే వెనకే సడన్గా అడ్డ రూట్లో పరిగెత్తాడంట. అంటే అడ్డ రూట్లో పరిగెత్తున్నాడు. తన గురువు గారు వద్దంటే ఈయన శిష్యుడు గారు ఏమో అవి చాలా ప్రాముఖ్యమైనవి, ఈయనకేమో తెలియలేదు, అవి ఉంటే ఎన్నో రోజులు మనం హ్యాపీగా బ్రతకచ్చు అని మరి పరిగెత్తుకొని పోయాడు. యెహోవా జీవం తోడు అని పరిగెత్తుకొని పోయి ఏమంటున్నాడు, మళ్ళీ అబద్ధం మాట, ఇంకా ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు, వాళ్ళకి బట్టలు లేవు, మరి తినడానికి కూడా వసతులు లేవు, కనుక నువ్వు తెచ్చింది ఏదో ఇప్పుడు ఇస్తానన్నావు కదా, అది నాకు ఇచ్చేయన్న. వెంటనే ఆయన ఏమన్నాడు, ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే మరి స్టడీస్ అప్పుడు కాకుండా మరి యథార్థంగా ముఖం పెట్టుకొని అమాయకుడిగా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా గారు ఏమన్నారు, ఎక్కడి నుండి వచ్చావాళ్ళు, ఎక్కడి నుండి వచ్చావాళ్ళు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర ఏమి తెలియకుండా నిలబడ్డాడు అమాయకుడిగా. అప్పుడు అంటున్నాడు, ఎలీషా వారిని చూచి, గెహాజీ నీ ఎక్కడి నుండి వచ్చింది అనగానే, వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చడికి పోలేదా, ఇక్కడే ఉన్నాను, చూడు కావాలంటే అనేవాడు. ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా, నీ కళ్ళ ముందే ఉన్నా, నువ్వు అక్కడికి వెళ్ళానని ఇక్కడే నిలబడ్డాను. అంటే పిల్లరా ఎంత అమాయకంగా అంటున్నాడు. అంటే వద్దు అని ఆయన తిరస్కరించిన ఈయన కావాలని మళ్ళీ పరిగెత్తుకుంది. అంటే వ్యర్థమైన పరుగు గెహాజీ గారు పరిగెత్తారు, వ్యర్థమైన పరుగు బిలాము గారు పరిగెత్తారు. ఈ లోకంలో క్రీస్తు నమ్మినటువంటి మన పరుగులు వ్యర్థమైన సిరి సంపదల కోసం, ఆస్తిపాస్తుల కోసం, మరి పంట పొలాల కోసం. ఈరోజు మీటింగ్ ఉందంటే ఈరోజు పని ఉందన్నా మందు కొట్టుకోవాలా, ఈరోజు మీటింగ్ ఉందంటే ఈరోజు నాకు చాలా పని ఉందన్నా దయచేసి వస్తే సాయంత్రం వస్తా, లేదంటే ఇంకో క్లాస్కి వస్తా, 2 ఉన్నాయి కదా, 2వ క్లాస్కి వస్తా, లేదంటే 3వ క్లాస్కి వస్తా అని వ్యర్థమైన పరుగు పరిగెత్తున్నారు. కనుక మన పరుగు క్రీస్తు యందు ఉన్నతమైన బహుమానం పొందుకునేలా పరిగెత్తాలని దేవుడు రాయించారు. కనుక మన పరుగులు క్రీస్తు కొరకు ఉన్నతమైన బహుమానం పొందేదానికి పరిగెత్తుతున్నామా, లేక ఈ లోక సంపదలు నశించిపోయి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాటి కొరకు పరిగెత్తున ఒకసారి ఆలోచన చూడండి. చివరి వచనం ముగించుకున్నది, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం అండి. త్వరగా చదవండి, సమయం అయిపోయింది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఒకవేళ మీరు క్రీస్తు కొరకు పరుగు పెట్టి ప్రయాసపడి అలసిపోతే మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదని ఎరగాలంట. మనము క్రీస్తు యేసునందు పరిగెత్తినప్పుడు ప్రయాస వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనం ఏం చేయాలంట, ఇది వ్యర్థం కాదు, ఇదే శాశ్వతమైంది, రేపు పొద్దున కన్ను మూయగానే కనిపించేటువంటి బహుమానం ఇదని. పిల్లరా మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగే వారి చూడండి. హెబ్రీ పత్రిక 12:2లో ఎవరి వైపు చూసి పరిగెత్తాలో కూడా చెప్తున్నాను అండి. హెబ్రీ పత్రిక 12:2లో మనము ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తుదుము. ఎవరు చూసి పరిగెత్తాలంట? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసును చూసి పరిగెత్తాలంట. క్రీస్తు యేసుల 33.5 సంవత్సరాల్లో మరి అంత త్వరగా పరిగెత్తారు యేసుక్రీస్తులో. తన జీవితాన్ని అంతా ముగించుకొని సమస్తాన్ని నెరవేర్చానన్నాడు. నీ ఎదుట నాకు ఏ మహిమ ఉందో అదే మహిమ నాకు అక్కడ ఇచ్చేయాలని కోరుకున్నాడు తండ్రి. మరి అలా మనం ఈరోజు యేసుక్రీస్తుల మన పరుగును క్రీస్తును చూసి, లేదా పిల్లరా క్రీస్తునందు ఉన్నటువంటి భక్తులు, మనకంటే ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలను చూసి మరి క్రీస్తు వైపు చూసి పరిగెత్తున్నామా, లేక అంతలో కనబడి కొంతలో మాయమైపోయే మరి గెహాజీ బిలాము
మరి కయ్యూరు నడిచినటువంటి మార్గాల్లో మనం పరిగెత్తున్నాము. ఒకసారి ఆలోచించుకోండి. అలా పరిగెత్తితే మన పరుగు వ్యర్థమని, మరి మన పరుగు అంతా క్రీస్తు యొక్క ఉన్నతమైన బహుమానం పొందుకునేలాగా పరిగెత్తే వారిగా, మరి యుద్ధ వీరులుగా, మరి మంచి కవులుగా, మరి జీవితమైన రణరంగంలో మంచి యుద్ధ వీరులుగా, సైనికులుగా మరి ఎలా ఉండాలని కోరుకున్నాడో, మరి క్రైస్తవం అనేటువంటి ఈ యొక్క అసలు సిసలైనటువంటి ఈ జీవిత యాత్రలో లేదా దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా మనం పరిగెత్తే పోరాటం ముందు ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ పరుగు ఒకవేళ వ్యర్థంగా ఉంటే అది ఇప్పుడే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఆ పరుగు నిన్ను నరకానికి చేరవేస్తుంది. కనుక నీ పరుగు క్రీస్తు యేసునందైతే సాక్షాత్తు కన్న తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చుకునే భాగ్యం దగ్గరికి వెళ్ళిపోతావు. అక్కడ ఆకలి ఉండదు, తప్పులు ఉండవు, ఏటి ఉండవు పిల్లలు, అసలు కష్టం అనేది ఉండదు. కనుక మనం పడేటువంటి ప్రయాసం అంతా ఇప్పుడే ఓర్చుకోండి అన్నాడు. స్థిరులను అస్థిరులను కదలని వారును మరి బహుగా మీరు ఆసక్తి కలిగి పరిగెత్తే వారిగా దేవుని యందు పరిగెత్తే మీకు లాభం. మీ కొరకు మీరు పరిగెత్తే రేపు పొద్దున పిల్లరా మీకు అసలే విశ్రాంతి ఉండదు. కనుక పిల్లరా మీ పరుగు మరి క్రీస్తు కొరక లేక మీ కొరక ఆలోచించుకొని మరి యుద్ధ రంగం సైనికులుగా పరిగెత్తే వారు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకొని మరి ఈ యొక్క విలువైన మాటలు విన్నటువంటి మీరు ఆ యొక్క మాటలకు తండ్రి మరి ఆకర్షితులై దేవునికి ఇష్టానుసారంగా భక్తుల వలె పరిగెత్తాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు మరి మీకు వివరించి ఉండగా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాదేవుని బంధం తెలుపుకుంటూ ముగించుకుంటాం కదా.